ఉద్యోగస్తులు వారి ఉద్యోగ భద్రత, వారికి ఉన్న భద్రత లేని పరిస్థితి ఉద్యోగస్తులు ఎందుకు వచ్చింది? మనకు ఒక ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ పాలసీ ఉంది, 371D 6 పాయింట్ ఫార్ములా. మనకి 6 పాయింట్ ఫార్ములాలో డిస్ట్రిక్ట్ యూనిట్గా అయితే మనకు 70% ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్గా ఉన్నాయి. దీంట్లో 80% ఆ జిల్లా వాసులే ఉంటారు. 80% జిల్లా వాసులు అయితే 20% మెరిట్ పైన ఉంటారు. అంటే మనకు అప్రాక్సిమేట్గా 7.5-7 లక్షల మంది, 7.5-8 లక్షల మంది రాష్ట్రమంతా ఉంటే డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్లో ఒక 20% అంటే 1,40,000 1,60,000 మంది ఎవరు ఏ జిల్లాలో ఉన్నారో మనకు తెలియదు. వారికి ఇప్పుడు ఇబ్బంది వస్తుంది. ఆ జిల్లా నుంచి అదే ప్రాంతానికి తెలిసిన వారైతే ఇబ్బంది లేదు. వారు వేరే ప్రాంతానికి ఉన్న వ్యక్తి అయితే వేరే జిల్లాకు వచ్చినప్పుడు ఆయన సీనియారిటీలు పోతాయి, వారి ప్రమోషన్స్ పోతాయి. అది వారికి ఉన్న ఇబ్బంది. దాన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారు? 2 మనకు 6 గ్రూపులుగా జోన్స్గా డివైడ్ అయి ఉన్నాయి. ఈ జోనల్ రిక్రూట్మెంటు 19% ఉంది అప్రాక్సిమేట్గా. ఈ జోనల్ పర్సంటేజ్లో 70% జోనుకు నేటివిటీ, 30% బయట వారు ఉన్నారు. వారికి కూడా ఇదే పరిస్థితి ఉంది. కామన్ క్యాడర్ ఒక 10-11% ఉన్నారు. వారికి కూడా వారు అన్ని ప్రాంతాలు వారు ఉంటారు. సో ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, వీరికి ఉన్న ఇబ్బందులు మనం సార్ట్అవుట్ ఏ విధంగా చేస్తాము? పెన్షన్స్ ఎక్కువ శాతం ఉద్యోగస్తులు వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ, ఏ జిల్లా వారో తెలియదు కానీ, చాలామంది నివసించేది, రిటైర్ అయ్యేది హైదరాబాద్లో నివసించేది, రిటైర్ అయ్యేది ఉండొచ్చు. హైదరాబాద్ కానీ వాళ్ళు పనిచేసిన జోనల్స్ జిల్లాల్లో కానీ వారికి ఇష్టమున్న పట్టణాల్లో కానీ రిటైర్ అయి ఉంటారు. వారికి పెన్షన్ ఏ విధంగా చేస్తారు? ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందులు. అందుకనే ఉద్యోగస్తులు వారు స్ట్రైక్ పైన పోయేదానికి కారణం. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. దీంతోపాటు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు మనకుండేది హైదరాబాదు చుట్టుపక్కల అంటే రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, మహబూబ్ నగర్, నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లోనే ఒక అబ్జర్వేషన్ ఇచ్చాడు. హైదరాబాద్కు వచ్చే దాంట్లో మైగ్రేషన్ ద్వారా వచ్చేవారు ప్రతి సంవత్సరము కూడా హైదరాబాద్లో ఉండే జనాభాకు 10.6% మైగ్రేషన్ ప్రతి సంవత్సరం హైదరాబాద్కు వస్తున్నారని. ఉన్న జనాభాలో 10.6% బయట నుంచి వస్తున్నారు. ఇంటికి బయట అంటే అన్ని ప్రాంతాల నుంచి. దీంట్లో ఒక 15.9% ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్కు వస్తున్నారు. 57.4% ఉద్యోగ అవకాశాల కోసం, వ్యాపారం కోసం హైదరాబాద్కు వస్తున్నారు. 24% చదువు కోసం హైదరాబాద్కు వస్తున్నారు. అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఏ విధంగా దీన్ని అడ్రస్ చేస్తారు? మీరు కొన్ని ప్రాంతాల వ్యక్తులకి, సీమాంధ్రలో చదువుకుంటున్న యువకులకి మీరు అవకాశాలే లేకన్నా మీరు నిర్ణయాలు తీసుకుంటారా? ఇది సమంజసమేనా? వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? వీటిని అడ్రస్ చేయకన్నా ఏ విధంగా ముందరకు పోతారు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
అక్కడ ఉన్న కన్సర్న్స్ని అడ్రస్ చేయకన్నా, అక్కడ ఉన్న ఇబ్బందుల్ని ముందర తీసుకొని పోకన్నా మనం దీనికి ముందర పోయేదానికి వీలు లేదు, చేయకూడదని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గోదావరి కృష్ణా నదుల్లో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ రెండు కూడా ఒక రాష్ట్రంలోనే ఉంటేనే సద్వినియోగం చేసుకోవచ్చు, లేకన్నా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనే ఉద్దేశంతోనే ఆ రోజు మనం చేయటం జరిగింది.